మొన్ననే చాలా హ్యాపీగా ప్లెజెంట్గా కనబడుతున్నారు. ఎంగేజ్మెంట్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. కొంచెం సిగ్గేస్తుంది నాకు ఎంగేజ్మెంట్ పెళ్ళి అనగానే, బట్ ఐమ్ సూపర్ హ్యాపీ అబ్బా. ఒక 1 year నుంచి అనుకుంటున్నాం పెళ్లి చేసుకుందాం అని, బట్ ఫైనల్లీ ఎస్ ఫిక్స్ అయిపోయింది. హ్యాపీ. ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది. ఓన్లీ విత్ ఫ్యామిలీ. చూసాను, పిక్స్ చూసాను, బాగున్నాయి. థ్యాంక్ యూ. అంటే ఏంటి అది టీజర్ లాగా రిలీజ్ చేశారు, కమింగ్ సూన్ అని సినిమా లాగా. కమింగ్ సూన్ అంటే ఇంకా ప్రీ వెడ్డింగ్ ఉంది అండ్ వెడ్డింగ్ ఉంది. సో ఏదో ప్రీ వెడ్డింగ్ కూడా ఒక సాంగ్ షూట్ చేసాము. ఎవరిది ఐడియా? ఐడియా మాదే. అంటే ఐడియా ఎవరిది ఉండాలి? ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అంటే వెడ్డింగ్ ఇలా ప్లాన్ చేసుకుందాం, అలా ప్లాన్ చేసుకుందాం, ఎంగేజ్మెంట్ ఇలా చేసుకుందాం, సంగీత్ అద్దరిపోవాలి, మనం ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేసుకుందాం అంటే 1 year నుంచి మేము ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాం కాబట్టి, సో ఏది చేస్తే బాగుంటుంది అని ఒక ఆర్డర్ వేసుకొని ఇది చేద్దాం అది చేద్దాం అని ముందే ఫిక్స్ అయిపోయాం. అంటే తన సైడ్ నుంచి అండ్ మా సైడ్ నుంచి, మా ఫ్రెండ్స్ ని తన ఫ్రెండ్స్ ని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు డిస్కస్ చేసి అచ్చా ఇలా ఆర్గనైజ్ చేద్దాం అలా ఆర్గనైజ్ చేద్దాం అని మేము ఫిక్స్ అయ్యాం. సో ప్రీ వెడ్డింగ్ సాంగ్ అనేది మా ఇద్దరి ఐడియా, అది చేస్తే బాగుంటుంది అని ఫిక్స్ అయిపోయాం. బాగా వచ్చింది కూడా. సో కమింగ్ సూన్ అంటే నెక్స్ట్ అది రిలీజ్ చేస్తాం. మేబీ 12th, before 12th. ఓహో, బిఫోర్ 12th చేస్తారా? ఓకే ఓకే, వెల్ అండ్ ఓకే, రైట్. ఎప్పుడు మ్యారేజ్? ఎప్పుడు డేట్? 15th ఆఫ్ దిస్ మంత్. ఓకే. అండ్ మొన్న ఎంగేజ్మెంట్ వీడియోకి సమంత వీసుని దాటిపోయాయంటే వీడియో. ఏమో అండి, నాకు అదే కొంచెం కొత్తగా అనిపించింది. నాకు 1 day బిఫోర్ వరకు నా వెడ్డింగ్ మీదే కాన్సన్ట్రేషన్ ఉండింది, కానీ అదే రోజు సమంత చైతన్య ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకుంటారన్న విషయం నాకు ఆ రోజు నైట్ తెలిసింది. రేపు ఎంగేజ్మెంట్ అంటే ఓ రేపు సమంత అండ్ నాకు అర్థం కాలేదు. మీది తనది ఇద్దరు ఒకటే రోజా? ఓకే ఓకే, నాకు తెలియదు. సో 1 day బిఫోర్ మేము నైట్ అనుకున్నాం, అయ్యో రేపు వాళ్ళది కూడా కదా అని అనుకున్నాం. బట్ ఎంగేజ్మెంట్ 2nd కి అనుకున్నాం, కాకపోతే మళ్ళీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కి టైం ఉండదు అని 29th కి ప్రీపోన్ చేసుకున్నాము. సో అలా ఇద్దరిది ఒకే రోజు ఎంగేజ్మెంట్ అవ్వడం వల్ల సో ఎందుకు వ్యూస్ వచ్చాయి నాకు కూడా అర్థం కాలేదు. అంటే లాంగ్ గ్యాప్ తీసుకున్నాను కదా, గ్యాప్ తర్వాత ఒకేసారి ఎంగేజ్మెంట్ న్యూస్ తో వచ్చింది, ఆ న్యూస్ తో ఎక్కువ చూసారనేది తెలియదు, కానీ బట్ వినడానికి బాగుంది. బట్ సమంత నేను వెనక్కి నెట్టేలేనండి. ఆవిడ హీరోయిన్ ని, యాంకర్ ని. త్వరలో హీరోయిన్ అవబోతున్నారు. హీరోయిన్ అంటారా? హీరోయిన్ అని వినడానికి చాలా బాగుంది. హీరోయిన్ అవును అని చెప్పను, హీరోయిన్ కాదు అని చెప్పను. సినిమాలో చాలా మంచి రోల్ చేశాను, బాగుంటుంది. అంటే టోటల్ స్టోరీ లాక్ అయితే నేను కీ అన్నమాట. సో కీ లేని లాక్ ఓపెన్ అవ్వదు కదా. సో అట్లా రాజా మీరు కేక. యా. సో 4 ఫ్రెండ్స్, 3 అబ్బాయిలు, నేను ఒక అమ్మాయిని. ఒక్కొక్కరిది డిఫరెంట్ స్టోరీ. సో అసలు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ మధ్యలో? ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, రివెంజ్ ఉంది, అసలు చాలా ఉన్నాయి. నా రోల్ అయితే నాకు నచ్చింది. సినిమా అంత స్టోరీ కూడా బాగుంది. గుడ్ గుడ్. అండ్ ఎంగేజ్మెంట్కి ఎవరెవరు వచ్చారు? ఇండస్ట్రీ వాళ్ళు? ఎంగేజ్మెంట్కి ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు వస్తారు అంటే నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. బేసిక్గా ఎంగేజ్మెంట్ అంటే మేము 2nd కనుకొని ప్రీపోన్ చేసుకున్నాము. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇంట్లోనే జరిగింది ఎంగేజ్మెంట్ కూడా, అంత గ్రాండ్ గా మేము చేయలేదు. సో చాలా న్యూస్ లో చాలా గ్రాండ్ గా చేసుకున్నాను, ఇంకేదో రాశారు. చాలా సింపుల్ గా జరిగింది ఎంగేజ్మెంట్. నేను అండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, తన ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ రాలేదు. ఓకే. అంటే పిలవలేదా లేకపోతే? అసలు పిలవాలన్న ఆలోచన, ఎందుకంటే వెడ్డింగ్ కి పిలుద్దాము, ఎంగేజ్మెంట్ సింపుల్ గా చేసుకుంటున్నాం కదా, సో అలాంటప్పుడు ఎందుకు ఇన్వైట్ చేయడము అని ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తో చేసుకున్నాను ఎంగేజ్మెంట్. ఓకే ఓకే. నేను సైట్లో చదివాను ఏంటి, లాస్య మంచి పెద్ద పార్టీని పట్టింది, మంచి ఆస్తిపరుణ్ణి, 100 కోట్ల ఏదో సంథింగ్ అలాంటి. ఏంటి నిజమేనా అది? నిజమైతే బాగుండు అనిపించింది నాకు కూడా, కానీ ఏం చేద్దాం, నిజం కాదే అనుకున్నాను. 100 కోట్ల ఆస్తి ఉన్న అబ్బాయి కాదు, కానీ కోటి ఆస్తి అంత మనసున్న అబ్బాయి. సో చాలా హ్యాపీ. బట్ అంత ఆస్తి ఆ అబ్బాయికి లేదు. అలా రాసింది నాకు కూడా. అంటే మరాఠీ అబ్బాయి అనగానే తను బాంబే నుంచి, మహారాష్ట్ర నుంచి ఉండొచ్చు, మహారాష్ట్రలో బిజినెస్ చేస్తూ ఉండొచ్చు అని అనుకున్నారు. బట్ వాళ్ళ 4 fathers అక్కడ ఉండేవాళ్ళు. వీళ్ళు ఇటు బళ్ళారికి దగ్గరలో
కన్నడకి దగ్గరలో అట్లా కర్నూలు డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ. ఓకే సో బళ్ళారికి దగ్గరలో ఉండేవాళ్ళు వాళ్ళు. ఓకే సో అట్లా అక్కడ మరాఠీస్. ఓకే 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 యా. ఓకే ఏం అంటే పెళ్ళికి ముందు ప్రతి ఒక్క భార్య అలాగే చెప్తుంటారు కదా, కోటి మనసున్న భర్త అబ్బాయి అని. ఇప్పుడు అలా చెప్తూ ఉంటుందండి. ఇప్పుడు నార్మల్లీ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి కొంచెం లవ్ ఉంటుంది, చాలా లవ్ ఉంటుంది, సో అలా చెప్తుంది. బట్ మాది ఇప్పుడుది అప్పుడుది లవ్ కాదు, 7 సంవత్సరాల క్రితంది. ఓకే సో 7 years లవ్ అంటే ఎంతో కొంచెం తగ్గి ఉండాలి కదా. 7 years తర్వాత కూడా నేను ఈ మాట చెప్తున్నాను అంటే, పెళ్ళై చాలా రోజులు చాలా ఇయర్స్ తర్వాత కూడా నేను ఇదే మాట చెప్తా. అంత మంచి అబ్బాయి నాకు దొరకడు. గుడ్ గుడ్ గ్రేట్. యాక్చువల్లీ అప్పుడు స్టార్టింగ్ లో రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేసినప్పుడు కనుక ఒకవేళ మళ్ళీ తను బ్యాక్ వచ్చి మళ్ళీ నాకు ప్రపోజ్ చేయకపోతే అప్పుడు నీ అబ్బాయిని మిస్ అయ్యేదాన్ని. ఓకే ఏం చేస్తుంటారు తను? ఓకే ఓకే ఒక నిమిషం, తనని ఇప్పుడు పిలుద్దాం. అసలు పిలిచి జాయిన్ చేశాక అప్పుడు మనం ఆ లవ్ స్టోరీలోకి వెళ్దాం. షూర్. అసలు తనని ఏమని పిలుస్తారు? మీరే పిలవండి అని. నేను పిలవను. మంజు ఇంకోసారి మంజు వచ్చి హలో హాయ్. తని మంజు గ్రేట్. లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడు. ఏంటి కావాలని అనుకొని వేసుకున్నారా ఇద్దరు? లేదు, ఎంగేజ్మెంట్ నుంచి మేము అలా ఫిక్స్ అయిపోయాము. ఈ మధ్య ఏంటో మ్యాచింగ్ వేసేస్తున్నాము. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ గా మ్యాచింగ్ వేసుకుంటాం, ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వేసుకున్నాం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీ కేస్ బేకర్స్ గిఫ్ట్ ఇచ్చాను. మళ్ళీ ఒక చిన్న కేక్ కటింగ్ చేసుకొని, అంటే మీ పెళ్ళి 15th రోజు ఉంది కాబట్టి, అదే ఈ వీక్లో వ్యాలంటైన్స్ డే ఉంది కాబట్టి ఒక స్పెషల్ కేక్ కూడా మేము తెప్పించాము. అది కట్ చేసి వచ్చి మళ్ళీ కూర్చుందాం. థ్యాంక్ యూ. చెప్పండి ఇప్పుడు ఏం చేస్తుంటారు? మీరే చెప్పండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. ఒక 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఏంటి ఫస్ట్ లాస్ట్ లవ్ని రిజెక్ట్ చేశారా? తను రిజెక్ట్ చేసింది. అవునా? నేను ప్రపోజ్ చేశాను, తను reject తను ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేశా. సో మళ్ళీ బ్యాక్ తను ప్రపోజ్ చేయకపోతే మళ్ళీ ఇంకా యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. ఒకసారి చెప్పండి ఆ లవ్ స్టోరీ అంతా. లవ్ స్టోరీ ఇట్స్ లాంగ్, ఒక 7 years బ్యాక్ అనుకుంటా. నేను ఒక మేరీపట్నం అలా వెళ్ళాను అనమాట. తను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. ఎప్పుడు మీరు యాంకర్ కాలేదా ఇంకా? కాదు. ఇంజనీరింగ్. ఓకే తను ఇంకా స్టూడెంట్ కాలేజ్లో. ఓకే బీటెక్ ఫైనల్ ఇయర్, 3rd year ఉండేది అనమాట. సో నేను నార్మల్గా మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట. నార్మల్గా బైక్ వెళ్ళి దిగాను. తను ఒక అమ్మాయి బుక్ చేయవద్దు కూర్చున్నాను బస్ స్టాప్లో. ఎవరు అమ్మాయిని చూశాను. అమ్మాయి బాగుంది అని ఒక 5 minutes చూస్తూ ఉన్నాను. ఇంకా సరే మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2-3 days అలాగే ఫాలో అయ్యాను అమ్మాయిని తెలియకుండా. చూస్తూ ఒక 2 years అలాగే ఫాలో అయ్యాను. అంటే అమ్మాయికి తెలుసు, బట్ నేను తెలియదు ఎవరు ఫాలో అవుతుంది. అమ్మాయి తెలియదు, చూడలేదు కాదు. సో 2 years ఫాలో అయ్యాను. దాని తర్వాత మెల్లగా హాయ్ బాయ్ పరిచయం అయింది. సో ఆ హాయ్ బాయ్ మాట్లాడడానికి నాకు 1 year పట్టింది అనమాట. అంటే తను అప్పుడు మాట్లాడేది కాదు సరిగ్గా, వెళ్ళిపో మాట్లాడద్దు అని చెప్పేది. దాని తర్వాత మెల్లమెల్లగా ఫ్రెండ్స్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత ప్రపోజ్ చేశాను ఒక రోజు. ఓకే ఈ రిజెక్షన్ కథ ఏంటి? అంటే ఇప్పుడు బస్ స్టాప్ లో చూసాడు, బాగుంది. బస్ స్టాప్ లో చూడడం, ఇప్పుడు అమ్మాయి బాగుంది అంటే ఎవరైనా అబ్బాయిలు చూస్తారు, అది వదిలేయండి. దాని తర్వాత కాలేజ్ దాకా వచ్చి ఫాలో అయిపోయారు. కాలేజ్ వరకు బాగుంది. అంటే ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయి పడుతున్నాడు అంటే చూడడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. నాకు కూడా అచ్చా ఓకే ఎవరో పడుతున్నారు కదా చూసుకుంటే వెళ్ళిపోతాడు అని అనుకుంటాం. కానీ హాస్టల్ దగ్గరికి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అచ్చా ఓకే ఎన్ని రోజులు ఫాలో అవుతాడు చూద్దాం. 1 year గమనించలేదు, మళ్ళీ దాని తర్వాత గమనించడం స్టార్ట్ చేశా. ఎన్ని రోజులు బోర్ కొట్టి తనే మానేస్తాడులే అనుకునేదాన్ని. కానీ అమ్మో చాలా ఫాలో అయ్యేవాడు. పాపం విసుగు రాలేదనుకుంటా నా వెంట పడి. దాని తర్వాత నేనే మాట్లాడడం, హాయ్ సింపుల్గా అంటే చిన్న ఫ్రెండ్ స్టోరీ లాగా, అంటే హాయ్ బాయ్తో అలా స్టార్ట్ అయ్యి అండ్ నెక్స్ట్ ఎందుకంటే మనం బయట ఎక్కడే కలుసుకునే వాళ్ళం, సేమ్ కాలేజ్ కాదు, ఎలా కలవాలి అలా బేకరీలో అలా స్టార్ట్ అయ్యింది. వన్ ఫైన్ డే టెంపుల్కి వెళ్ళాము, సాంఘీ టెంపుల్. అప్పుడే
ఒక అబ్బాయి బైక్ ఎక్కి వెనకాల కూర్చోవడం అంటే ఫస్ట్ టైం నాకు. బైక్ మీద అలా తీసుకెళ్ళాడు. బైక్ నడి రోడ్డు మీద బైక్ ఆపుతారని ఎవరన్నా అనుకుంటారా? ఎవ్వరు లేరు అక్కడ జనాలు. నాకు చాలా భయం వేసింది. బైక్ ఆపేసి దిగాడు. అక్కడ ఏదో చెట్లలో ఏదో ఎత్తుకుంటున్నాడు. ఏంటబ్బా అంటే అక్కడ ఉన్న ఫ్లవర్స్ తెంపుకొని వచ్చాడు. ఫ్లవర్స్ తెంపుకొని వచ్చి విల్ యూ ప్లీజ్ మ్యారీ మీ, ఆ ప్రపోజ్ చూడాల్సింది. భయంతో టెన్షన్తో నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. నాకు కూడా కొంచెం టెన్షన్ వేసింది. సింపుల్ గా ఒక స్మైల్ ఇచ్చాను. ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. అంటే ఆ స్మైల్ లో ఇంకా టైం కావాలి అన్నట్టుగా. అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు తన నుంచి. అంటే తను నవ్వింది అంతే. సో అందులో పాజిటివ్ అనేది నేను ఆలోచించలేదు అనమాట. సో అలాగే కొన్ని రోజులు మాట్లాడిన ఒక 3 months తర్వాత నా బర్త్డే తను ఫోన్ చేసి చెప్పింది అనమాట. ఓకే, జస్ట్ వెంబడి పడ్డాడు కంటిన్యూస్ గా అన్న ఉద్దేశమే మనసులో ఉండి ప్రేమించారా, లేకపోతే ఇంకా వేరే స్పెషల్ రీజన్? అలా వెంట పడాలన్నా కూడా నాకు తన ఇంట్రెస్ట్ కనిపించింది, ఆ డెడికేషన్ కనిపించింది. నాతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత నేను అబ్బాయి గురించి తెలుసుకుంటున్నాను కదా, ఒక్కో విషయం, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటున్నాను, తను ఏం చేస్తున్నారో తెలుసుకుంటున్నాను. సో అలా మాట్లాడిన తర్వాత వెంట పడ్డాడని కాదు, తనతో మాట్లాడిన తర్వాత నేను టైం తీసుకొని, తను ప్రపోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ 3 months టైం తీసుకొని ఓకే ఎస్ చెప్పచ్చు అని ఎస్ చెప్పా. మీరంటే కూడా నాకు ఇష్టమే అని చెప్పా. కానీ ప్రపోజ్ చేయలేదు. ప్రపోజ్ ఐ లవ్ యూ అని నేను చెప్పలేదు కదా. ఇప్పటికీ చెప్పలేదు. అంటే తను ప్రపోజ్ చేసి మీ టూ అంటాను కానీ ఐ లవ్ యూ నేను చెప్పాలి అని ఉంటుంది కదా. అట్లా ఓకే అని చెప్పా. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇద్దరు అభిప్రాయాలు కలవడం. కాకపోతే ఇంట్లో ఒప్పుకోరు అని మేము స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. ఒప్పుకోరు మాకు అర్థమైపోయింది. తెలుగు మరాఠీ ఎవరు ఒప్పుకుంటారు? మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది. వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్సే నన్ను యాక్సెప్ట్ చేశారు. మా ఇంట్లో నేనే ఫైట్ చేసి మా నాన్నతో ఫైట్ చేసి లేదు మీరు ఎప్పుడు పెళ్లి చేస్తారో మీ ఇష్టం, నేను మాత్రం ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, ఇలాంటి పెళ్లి చేసుకోవడం మానేస్తా ఇలా చెప్తే అప్పుడు ఓకే. సో 2 years నుంచి వాళ్ళు సరే మేము ఒప్పుకున్నాం, పెళ్లి చేసుకో, ఈ రూమర్స్ వద్దు, ఇంకా ఆపే, నువ్వు షో మానేస్తావా మానేవా నాన్న, షో మానేసి నోరు మూసుకొని పెళ్లి చేసుకో, మేము ఒప్పుకున్నాం కదా ఈ అబ్బాయిని అన్నారు. ఓకే సరే మానేద్దాం నాకు అనిపించింది. బికాస్ నా పర్సనల్ లైఫ్, నాకు షోస్ కంటే నా కెరియర్ కంటే ఈ అబ్బాయి అంటే పిచ్చి. సో అందుకని ఇంకా అలా బ్రేక్ తీసుకొని ఇంకా ఈ 1 yearలో పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయింది. ఇద్దరు మీరు చూస్తుంటే లాస్ట్ దాకా ఎక్కువ మీ మీద ఉన్నట్టుంది. అంటే ఎవరికి పర్సెంటేజ్ చూసుకుంటే ఎవరి మీద ఎవరికి ఎక్కువ? అంటే ఆన్ స్క్రీన్ తన ఎక్కువ, ఆఫ్ స్క్రీన్ అది ఎక్కువ. ఓకే కరెక్టేనా? లేదు నేనే ఎక్కువ లవ్ చేస్తాను, మీరు చెప్పిందే రైట్ కదా. అంటే తన మాటలు ఎక్స్ప్రెస్ చేస్తుంది అంతే, తన ఆర్టిస్ట్ కాబట్టి ఎక్స్ప్రెసివ్ గా ఉంటది అంతే. ఇదైతే కరెక్ట్ అండి. దీని గురించి మీరు ఇందాక అడిగారు కదా ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది అంటే తను యాక్సెప్ట్ చేయడానికి అని. తను ఎంత బాధ అయినా కూడా లోపల దాచుకుంటాడు. నాకు ఈ బాధ ఉంది అని మనతో షేర్ చేసుకోడు. సేమ్ ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా పక్కన వాళ్ళతో షేర్ చేసుకోడు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. హ్యాపీనెస్ ని బాధని అలా కంట్రోల్ చేసుకుని ఒకే లెవెల్లో ఉండడం అనేది చాలా కష్టం. నాకు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పట్టేది స్టార్టింగ్ లో. ఈ అబ్బాయి ఇలా ఉన్నాడేంటి, సైలెంట్ గా ఉంచి తక్కువ మాట్లాడతాడు. తక్కువ మాట్లాడినా ఎంత మాట్లాడినా అంత మాట్లాడతాడు, కరెక్ట్ గా మాట్లాడతాడు. నాకు అంటే ఎక్కువ నేను సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయగలను, బాధని ఎక్స్ప్రెస్ చేయగలను. మధ్య రకంలో నేను ఉండలేను. ఈ అబ్బాయిలా ఉండగలడు. సో అలా నాకు ఆ అబ్బాయిలో అది బాగా నచ్చింది.